పూరా లోకల్. రానున్న రోజుల్లో మరికొన్ని రోజుల్లో వినాయక చవితి వస్తుంది. భారతదేశంలో ముస్లిమ్స్ వినాయక చవితిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? ముందుగా హిందూ సోదరులందరికీ నా తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామంది వినాయకుని విగ్రహం చూసి ఏవేవో చెప్తుంటారు. అంటే ముస్లిమ్స్ సమాజంలో ముస్లిం సమాజంలో కూడా, క్రైస్తవ సమాజంలో కూడా కొంతమంది ఎవరైతే నమ్మరో, హిందూ సమాజంలో ఉండి కూడా నమ్మరో విగ్రహాలకు, వాళ్ళు కూడా చాలా విమర్శలు చేస్తారు. చూసి నవ్వుకుంటారు, అవహేళన కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మన సమాజంలో ఉన్నారు. కానీ ఒక ముస్లింగా నేను వినాయకుని విగ్రహంలో దైవ అనుగ్రహాన్ని చూస్తాను. ఏ విధంగా? దైవ సందేశాలను నేను చూస్తాను. అయితే ముందుగా నా యొక్క విన్నపం ఏమిటంటే, నేను దీంట్లో కొన్ని పాయింట్స్ చెప్పబోతున్నాను. చెప్పండి. ఆ పాయింట్స్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీతో విన్నపం చేసుకుంటున్నాను. ఆ పాయింట్స్ ఏమిటి అంటే, వినాయకుని యొక్క తలను మనం చూస్తాము. తల చాలా పెద్దదిగా ఉంది, పెద్ద తల ఉంది వినాయకునికి. ఆ పెద్ద తల ఎందుకు, ఏమవసరము అంటే, చాలామంది దానికి ఏదేదో హిస్టరీ చెప్తుంటారు. ఆ హిస్టరీని మనము పక్కన పెట్టేసి దాంట్లో ఉన్న దైవ సందేశం ఏమిటి, గుప్త సందేశం ఏమిటి, అది మనము ఈరోజు తెలుసుకుందాం. అయితే పెద్ద తల ఎందుకోసము అంటే, మనము ఎవరైనా తెలివి పరులైన వాళ్ళకు ఏం చెప్తాము, అతిగా తెలివితేటలు ఉన్నాయి అంటే వాళ్ళకి ఏం చెప్తాం మనము అంటే, చాలా పెద్ద తల అయినది, చాలా తెలివితేటలు ఉన్నాయి అనకు అని మనం చెప్తాము. పెద్ద తల అంటే ఆ సర్వసృష్టికర్తన పరమేశ్వరుడు, సర్వసృష్టికర్తన దేవుడు అత్యంత జ్ఞానవంతుడు, అన్నీ తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు అనే ఒక సందేశం పెద్దతల ద్వారా మన పూర్వీకులు మనందరికీ వివరించారు. ఫస్ట్గా ఇది ఎలా ప్రారంభమైంది అంటే, ప్రస్తుతం మనం నివసిస్తున్నది, ప్రస్తుతం మనం నడుస్తున్నది రాకెట్ యుగంలో నడుస్తున్నాం మనము. కానీ ఆ పూర్వకాలంలో రాతి యుగం మాత్రమే ఉండేది. రాళ్లపై చెక్కి బొమ్మలు గీసి ఆ యొక్క సందేశాన్ని ప్రజెంట్ చేసేవాళ్ళు. ఎలాగైతే ఈరోజు మనము ప్రొజెక్టర్లు వేసి ఏదైనా డెమో ఇస్తాం కదా, డెమో లాగా వాళ్ళు యూజ్ చేసేవారు. అయితే వినాయకుని విగ్రహంలో పెద్దతల పెట్టేసి ఆ సర్వసృష్టికర్తన దేవుడు అత్యంత జ్ఞానవంతుడు, తెలివైన వాడు, ఆయన అన్నీ ఎరుగును అనే ఒక సందేశం పెద్దతల ద్వారా మనందరికీ వివరించారు. అలాగే మనం చూస్తే వినాయకుడికి పెద్ద చెవులు ఉంటాయి, చాటల్లాగా. పెద్ద చెవులు ఎందుకోసం పెట్టారు అంటే, దాని నుంచి మనకు మరో అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. అదేమిటి అంటే, మనతో ఎవరైనా పెద్దవారు మాట్లాడుతున్నారు అంటే మనము శ్రద్ధగా, సావధానంగా వినాలి. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారు, మనకు చెవులు చాటల్లాగా చేసుకొని వినాలి ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అని చెప్తారు. ఆ మాటను శ్రద్ధగా వినాలి. రెండవ సందేశం దాంట్లో ఏముంది అంటే, ఆ సర్వసృష్టికర్తన దేవుడు మనము చెప్పే ప్రతి మాట కూడా వింటున్నాడు. మీరు గట్టిగా మాట్లాడినా వింటున్నాడు, మీరు నెమ్మదిగా ఎవరి చెవులోనో చెప్తే కూడా ఆ సర్వసృష్టికర్తన దేవుడు వింటున్నాడు అనే సందేశం పెద్ద చెవుల ద్వారా మనందరికీ వివరించారు. అలాగే మనం చూస్తే వినాయకుడికి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి, పెద్ద తల, పెద్ద చెవులు, పెద్ద ముక్కు, కానీ చిన్న చిన్న కళ్ళు ఎందుకు అంటే, వినాయకుని కళ్ళు పెద్దగానే ఉంటాయి, చూపిస్తున్నారు. అలా బొమ్మలు గీసేటోళ్ళు అలా చేస్తున్నారు. కానీ నిజంగా రాతిపై ఏదైతే విగ్రహం రాసి ఉందో, మన పూర్వీకులు రాశారో, దానికి చిన్న కళ్ళు ఉంటాయి, పెద్ద కళ్ళు ఉండవు. అది అలంకరణ కోసము బ్యూటిఫుల్ గా కనిపించాలి అన్నందుకు అలా పెద్దగా ఇప్పుడు గీస్తున్నారు అలా. కానీ యాక్చువల్గా అయితే చిన్న చిన్న కళ్ళు మాత్రమే ఉంటాయి. మీరు సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి? సెలబ్రేట్ అంటే ఈ విధంగానే నేను సెలబ్రేట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి వినాయక మండపంలోకి మేము వెళ్తాము, వాళ్ళు స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు. అన్నదానానికి హాజరవుతారా? అన్నదానానికి హాజరవుతాము, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము కూడా. భోజనం చేస్తారా? మరి భోజనం చేస్తాము, భోజనాలు పెడతాము కూడా. ప్రసాదాలు ఇస్తారు, ప్రసాదాలు తినిపిస్తాము, తింటాము కూడా. ఎందుకంటే దైవ ప్రసాదితం, ఏ ఆహారం మనం తిన్నా గానీ అది దైవ ప్రసాదితమే. దేవుడే మనందరికీ ప్రసాదించాడు కదా. ఒకవేళ దానికి ధిక్కరించి, ఇది మీరు వినాయకుని ముందర పెట్టి మాకు ఇస్తున్నారు కదా, ఇది మేము స్వీకరించము అని అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అది తయారు చేసింది మీరు కాదు కదా, నాకు ప్రసాదం ఇచ్చేది. దేవుడిచ్చిన వరమే నాకు ఇస్తున్నారు మీరు, దానికి నేను తినను అని విడిచిపెట్టాను అనుకోండి, దైవ ధిక్కారిని అవుతాను. వినాయకుడి మండపాల దగ్గర భక్తి పాటలు ప్లే అవుతుంటాయి. కంప్లీట్ చేసుకుందాం ఈ గుణగణాలు ఏవైతే ఉన్నాయి. అయితే వినాయకుడికి చిన్న కళ్ళు ఎందుకోసము అంటే, ఆ సర్వసృష్టికర్తన దేవుడు మన ప్రతి నడవడికను కూడా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మీరు పొద్దున పూట చేసినా గానీ, రాత్రి పూట చేసినా గానీ, ఏ సమయంలో చేసినా గానీ, రాత్రి పగలు అనే తేడా ఏమీ లేదు. మీరు ఏ సమయంలో ఏ పని చేసినా గానీ ఆ సర్వసృష్టికర్తన దేవుడు మీకు చూస్తున్నాడు అనే ఒక భయం మనలో ఉండాలి. కాబట్టి వినాయకుల వారికి చిన్న చిన్న కళ్ళు పెట్టడం జరిగింది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మలో చెప్తారు ఒక శ్లోకం దేవుని గురించి. భగవద్గీత 13వ అధ్యాయం 14వ శ్లోకంలో,
సర్వతః పానిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ సర్వ సృష్టికర్త అనే దేవుని యొక్క చెవులు, కనులు, ముఖములు, పాదములు, చేతులు అంతటా వ్యాపించి ఉన్నాయి అని శ్రీకృష్ణ పరమాత్మను తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని ఈ విధంగా వినాయకుని విగ్రహంలో తెలియజేస్తున్నారు. అలాగే వినాయకునికి చూస్తే మనము తొండం ఉంటుంది, ముక్కు. తొండం అంత పెద్దదిగా ఎందుకోసం ఉంది అంటే ఆ తొండం ద్వారా కూడా ఒక సందేశం అందిస్తున్నారు. ఆ సందేశం ఏమిటి అంటే మనము ఏ విషయం మాట్లాడినా కానీ ముక్కుసూటిగా మాట్లాడాలి. మనసులో ఏదో అనుకొని, మనసులో మీ గురించి వేరే ఏదో అపోహలు ఉన్నాయి, వీడు ఇలాంటి వాడు అని మనసులో ఉంది, పైన మాత్రం ఏమండి బాలగారు ఎలా ఉన్నారు, అంత క్షేమమేనా అని నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను అంటే అది ముక్కుసూటి మాట కాదు కదా. అది అలా కాకుండా ఏదుందో అదే మాట్లాడాలి, ముక్కుసూటిగా మాట్లాడాలి అనే ఒక సందేశం ఆ విధంగా మనకు తెలియజేశారు. అలాగే మనం వినాయకుని విగ్రహంలో చూస్తే ఏకదంతం ఉంటుంది. ఏకదంతుడు అని అంటారు వినాయకునికి, రెండో పేరు ఏకదంతుడు. ఏకదంతం ఎందుకోసము అంటే మన అందరికీ పుట్టించిన, మన అందరికీ పోషిస్తున్న ఆ సర్వ సృష్టికర్తన దేవుడు ఒకే ఒక్కడు అనే సందేశం ఆ ఏకదంతం ద్వారా మనకు వివరిస్తున్నారు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, ఒకవేళ సమయం ఉంది అంటే వివరిస్తాను, చెప్పండి, లేదంటే స్కిప్ చేసేద్దాం. చెప్పండి. ఇప్పుడు ఎట్లా వినాయక చవితి వస్తుంది, మీరు ఇంత బాగా చెప్తున్నారంటే మేము మీరు ఎంత చెప్తే అంత వేస్తాం మేము మా ఛానల్లో. అయితే వినాయకుడి యొక్క బొజ్జను కూడా మనం చూస్తాము, పొట్ట పెద్దదిగా ఉంది. ఎందుకోసం అది చేతిలో ఉన్న లడ్డూలు తిని అంత పెద్దగా అయిందా అంటే అలా కాలేదు. ఎవరైతే ఇతరులు మన దగ్గరికి వచ్చి వారి యొక్క గుప్త రహస్యాలు ఏవైతే ఉంటాయో మనకు చెప్పారనుకోండి, అది మనము మళ్ళీ బయటికి వెళ్ళి ఎవరితోనో అది షేర్ చేయకూడదు. ఎందుకంటే ఒక రహస్యం మన వరకు అందింది అంటే ఆ వ్యక్తి మన మధ్యలోనే ఉండాలి, మూడో వ్యక్తికి అది తెలియకూడదు. ఆ రహస్యాలను మన కడుపులోనే దాచుకోవాలి తప్ప బయటికి ఎవరికి చెప్పకూడదు అనే సందేశం ఆ కడుపును పెద్దదిగా గీసి మనకు చూపించారు. అలాగే వినాయకుడి చేతిలో ఒక చేతిలో లడ్డు ఉంటుంది, ఒక చేతిలో గొడ్డలి కూడా ఉంటుంది, రెండు కూడా ఉన్నాయి. అవి ఎందుకోసము? అలాగే ఒక చేతిలో దారం కూడా ఉంటుంది. ఆ దారం ఎందుకోసము అంటే మీరు ధర్మం యొక్క దారాన్ని గట్టిగా పట్టుకోండి, అంటే ధర్మంపై మీరు స్థిరంగా ఉండండి, అటు ఇటు డోలామాలపరంగా ఉండకూడదు, ధర్మంపై స్థిరంగా నడవండి, ధర్మం యొక్క దారాన్ని గట్టిగా పట్టుకోండి అనే ఒక సందేశం ఆ దారం ద్వారా ఉంది. అలాగే ఇంకో చేతిలో కొడవలి ఎందుకోసం ఉంది అంటే మీరు తప్పుడు పనులు చేస్తే దేవుడు మీకు దండిస్తాడు, శిక్షిస్తాడు అనే ఒక సందేశం దాంట్లో. మరో చేతిలో లడ్డు ఉంది, కింద కాళ్ళ దగ్గర మూషిక ఉంటుంది. ఆ మూషిక ఏం చేస్తుంది? ఎలుకనే మూషిక అంటారు, మూషిక వాహనుడు వినాయకుడు. అయితే ఆ మూషిక ఎలుక ఏం చేస్తుంది? ఒక కంటితో లడ్డు వైపు చూస్తుంది, మరో కంటితో వినాయకుడి వైపు చూస్తుంది, ఇలా తిరకస్గా చూస్తుంది. అంటే వినాయకుడిని చూస్తూ ఆ లడ్డు తినాలనా వద్దా అని అడుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది అది ఆ సీన్ చూస్తే. అయితే చేతిలో ఏదైతే లడ్డు ఉందో అది ఈ ప్రపంచం, మన ప్రపంచం చూడ్డానికి తీయగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ మన సమాజంలో ఉన్న చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు మనము బానిసలు అవుదామా, లేదా ధర్మ మార్గంలో నడిచి, వినాయకుడు అంటే ధర్మ మార్గం చూపించేవాడు, ధర్మంపై నడిచేవాడు కదా. అయితే ఆ యొక్క సందేశం అలా తీసుకుంటున్నారు. ధర్మ మార్గంపై నడుస్తారా, లేక ఈ సమాజం ప్రాపంచిక జీవితంలో మీరు దానికి లోబడి ధర్మాన్ని మర్చిపోతారా అనే ఒక సందేశం ఆ విధంగా మనకు తెలియజేశారు. వినాయకుడి మండపాల దగ్గర శ్లోకాలు అంటే భక్తి పాటలు అవన్నీ పెడతారు. అవి మీరు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు మండపాల దగ్గరికి? భక్తి పాటలు ఎప్పుడైతే నేను వింటానో దాంట్లో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తాను. అంతేగాని ఈ పాట నేను ఎందుకు వినాలి, ఈ భక్తి పాట ఇది హిందువులది కదా అయితే అనుకోరు కదా. హిందూ దేవాలయాల్లో కానివ్వండి, లేక మండపాల్లో కానివ్వండి, సందేశమున్న మంచి భక్తి కీర్తనల పాటలనే పెడతారు. కానీ ప్రస్తుతం మన సమాజంలో ఏం జరుగుతుంది అంటే, హైందవ సోదరులు నన్ను మన్నించాలి, క్షమించాలి నేను తప్పుగా చెప్తే, వాళ్ళు కేవలం ఈ సాంగ్ బాగుంది కదా అని మాత్రమే వింటున్నారు. ఆ ట్యూన్ నచ్చి వింటున్నారు, బాగుంది కదా, మ్యూజిక్ వస్తుంది, ట్యూన్ వస్తుంది, ఆ గొంతు ఏదో బాగుంది పాడుతున్నారు కదా అని, బీట్ బాగుందని వింటున్నారు. అంతేగాని దాంట్లో ఉన్న సారాంశం ఏంటిది, దాంట్లో ఉన్న సందేశం ఏమిటి, మెసేజ్ ఏంటిది, అది మనము గ్రహించాలి. అప్పుడే మనము నిజమైన దైవభక్తి గల వారం అవుతాము. అలా కాకుండా కేవలం ట్యూన్, బీట్స్ బాగున్నాయి కదా అని మనం ఉట్టిగా వినుకుంటూ పోతే మన సమాజంలో ఇలాంటి దౌర్జన్యాలు, దోపిడీలు ఏవైతే జరుగుతున్నాయో అవి ఎంత మాత్రం దేవుడు మనకి ఏం చెప్పిండో అది మనం సరిగా వినట్లేదు. అందుకోసమే కదా ఇప్పటి వరకు మన సమాజంలో ఈ దౌర్జన్యాలు, దోపిడీలు ఆగట్లేదు. లేదంటే మన భారతదేశం
ఈ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినలు మన భారతదేశం. అందరూ దైవ ప్రవక్తలు కూడా ఇక్కడ నుంచే వెళ్ళారు, ఇక్కడ నుంచే ప్రపంచం స్టార్ట్ అయింది. ఆది దంపతులు ఎవరు అంటే శివపార్వతులు ఖచ్చితంగా చెప్తారు కదా, వారి యొక్క సంతానమే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా. అయితే ఇక్కడ నుంచే సమాజం స్టార్ట్ అయింది. మరి ఇక్కడనే ఇంత దైవభక్తి లేకుంటే ఇతర దేశాల్లో ఎలా ఉంటుంది? అయితే మనము మన భారతదేశాన్ని భక్తిలో, దైవభక్తిలో, దేశభక్తిలో అగ్రరాజ్యంగా మన భారతదేశాన్ని నిలబెట్టాలి మనము. అప్పుడు నిజమైన దేశభక్తి, దైవభక్తి గలవారం అవుతాము. భారతదేశంలోనే అతిపెద్ద పండుగ వినాయక చవితి అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా చెప్పవచ్చు, దాని యొక్క స్థానం కూడా అతిపెద్ద పండుగల్లోనే ఉంది. ఎందుకంటే ఇంత గొప్ప సందేశం ఇంతకుముందు నేను ఏదైతే మీకు వివరించానో, అందరూ మనుషులు ఐకమత్యంగా ఉండాలి అనే ఒక బోధనలు వినాయకుని యొక్క విగ్రహంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. అవి అందరూ కూడా కలిసికట్టుగా నిర్వహించుకుంటే సందేహమే లేదు, అందరూ కూడా నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే ఎవరి మాన్యతలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. అయితే ముస్లిం సోదరులు దానిని సెలబ్రేట్ చేసుకోకపోయినా కానీ దానికి దూషించకూడదు, కనీసం ఆ బాధ్యత కనీసం వహించాలి. ఎందుకంటే హిందూ సోదరులు వాటిని పాటిస్తున్నారు. ఇప్పుడు ఏదో డీజేలు పెట్టారు, సాంగ్స్ పెట్టారు అని చాలా మంది ముస్లింలు కొట్లాటలు దిగుతుంటారు. వినాయక చవితి నారు ఈ 9 రోజులు 11 రోజులు ఏదైతే వినాయకుని కూర్చోబెడతారో అలాంటి సమయాల్లో నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు అయితే అప్పుడు కూడా హిందూ సోదరులు కూడా ఒక విషయాన్ని గ్రహించాలి. అదేమిటి అంటే వినాయకుని యొక్క మండపాలు డీజే పార్టీల కోసం ఎంత మాత్రము నిర్మించడం లేదు. ఈ విషయాన్ని గమనించాలి. డీజే పార్టీల కోసం కాదంటున్నారు మీరు? కాదు అంటున్నాను. ఎందుకోసము అంటే ప్రస్తుతం ఎక్కడ వినాయక మండపం ఏర్పరిచినా గానీ అక్కడ డీజేలు పెట్టి డాన్స్లు చేసుకుంటూ అలా ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అలా కాకుండా భక్తి పాటలు, ప్రవచనాలు, అలాగే గీతా శ్లోకాలు యొక్క నేర్పించడం కానీ చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళు ఉన్నా కానీ వయసు అయిపోయింది, ఇంట్లో ఎలాగో కూర్చొని ఉన్నారు, ఈ 9-11 రోజులు ఆ వినాయక మండపంలోనే భగవద్గీత క్లాసెస్ నిర్వహించండి మీరు, దానికి మేము కూడా సహకరిస్తాము. అంటే ఒక విషయం, గ్రామాల్లో అలాగే పట్టణాలు అంటే మా మండలాలు ఇంకా జిల్లాల్లో ఎక్కడైతే వినాయకుల మండపాలు ఉంటాయో అక్కడ చాలామంది ముస్లిం సోదరులు వచ్చి డ్యాన్సులు కూడా చేస్తారు, కలిసి అందరితో కలిసిమెలిసి ఉంటారు, నిమజ్జనానికి కూడా కలిసి డ్యాన్సులు వేస్తూ ఊరేగింపులో వెళ్తారు. మరి ఆ విషయం పైన ఏమంటారు? డ్యాన్స్లు చాలా మంది చేస్తున్నారు, అందుకోసమే నేను చెప్తున్నాను ఈ వినాయక మండపాలు ఎలా ఏర్పరిచాయో అవగాహన ఉందా? నేను కల్పించాలని అనుకుంటున్నాను. చెప్పండి. ఎప్పుడైతే మన భారతదేశానికి స్వాతంత్రం ఇంకా లభించలేదు, ఆ కాలంలో మన పూర్వీకులు ఏం చేశారు అంటే, నేను పేరు మరుస్తున్నాను, అయితే వినాయక మండపాల్లో చాలా మంది ముస్లింలు కూడా వెళ్తున్నారు, పాల్గొంటున్నారు. దాంట్లో మనము ఆశ్చర్యం కలగాల్సిన విషయం ఇంత మాత్రము లేదు. ఎందుకంటే అది స్టార్ట్ అయిందే అందరూ కలిసికట్టుగా ఆ యొక్క పరంపరను సాగించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భేదం తేడా లేకుండా అందరూ కలిసి ఉండాలనే వినాయక చవితి వచ్చింది. వినాయక చవితిని జరుపుకునేవారు ఎప్పుడు అంటే మన భారతదేశానికి స్వాతంత్రం లభించక ముందు. అప్పుడు ఏం జరిగింది అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు మనందరికీ ఒకే చోట గుమ్మగూడి ఉండకూడదు, వీళ్ళు అలా ఉంటే వీళ్ళు మన భారతదేశానికి ఎలా స్వాతంత్రం లభించాలో అలాంటి మీటింగ్స్ చేసుకుంటున్నారు, నిర్వహించుకుంటున్నారు. మేమందరము వీళ్లకు పోరాడే ఛాన్స్ ఇవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు అంటే ఒకటి డివైడ్ అండ్ రూల్ పాలసీ కూడా స్టాబ్లిష్ చేశారు. తర్వాత ఒకే చోట 10 మంది 5 మంది ఉండకూడదు అనే ఒక రూల్ వాళ్ళు పాస్ చేశారు. అయితే అలాంటి సమయంలో మహనీయులు బాలగంగాధర్ తిలక్ గారు ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన ఏమిటి అంటే ఇప్పటి వరకు మనము ఏదైతే వినాయక చవితిని ఇంట్లో జరుపుకుంటున్నామో, పర్సనల్ గా ఒక్కొక్కరుగా ఇంట్లో జరుపుకుంటున్నామో, అలా ఇంట్లో కాకుండా వీధుల్లో, వాడల్లో, గల్లీల్లో వినాయక మండపాలను ఏర్పరిచి అక్కడ అందరం కూడా కలిసికట్టుగా ఒకటి దైవ భక్తి కూడా పెరుగుతుంది, వినాయకుని అందరూ ఏకమవుతారు, దైవభక్తి కూడా పెరుగుతుంది హిందూ సమాజంలో. అలాగే ముస్లింలు, క్రైస్తవులు, ఇతరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బోధించే అవకాశం ఉంటుంది. అక్కడ కలిస్తే ఎలాంటి రూల్ కూడా ఆపలేదు కదా, ఇక్కడ మేము వర్షిప్ చేసుకుంటున్నాము లేదా దేవుని పట్ల ఏవైతే విషయాలు ఉన్నాయో పూజిస్తున్నాము అని చెప్పవచ్చు. అలా అక్కడ అందరూ కూడా కలిసి, హిందువులు, ముస్లింలు అందరూ కూడా కలిసి మన భారతదేశానికి ఎలా స్వాతంత్రం దక్కించుకోవాలి అనే ఒక ప్లానింగ్స్ అక్కడ నుంచి వినాయక చవితి నుంచే మొదలయ్యాయి. అక్కడ నుంచే మొదలయ్యాయి.